నవంబర్ 10th ఢిల్లీ ఉగ్రదాడి యాక్సిడెంటల్ గా జరిగింది అని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే ఈ దాడికి నవంబర్ 14th బీజేపీ ఆఫీస్లో జరిగే మీటింగ్ కు ఏదైనా లింక్ ఉందా? పీఎం మోడీ గారిని, అమిత్ షా గారిని చంపడానికి కుట్ర జరిగిందా? లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం డాక్టర్ ఉమర్ రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద డిటోనేట్ చేసి బాంబ్ బ్లాస్ట్ చేయలేదంట. యాక్చువల్లీ డాక్టర్ ఉమర్ ఎక్స్ప్లోజివ్స్ ను ఒక చోటి నుండి ఇంకొక చోటికి తీసుకెళ్తున్నాడంట. The explosion near Delhi Red Fort triggers by panic, not by intention. దీనికి అర్థం డాక్టర్ ఉమర్ ఎక్స్ప్లోజివ్స్ తో కూడిన ఐఈడీను సేఫ్ ప్లేసెస్ లో తరలించాలి అనుకున్నాడు. ఈ బాంబ్ యొక్క వైర్స్ లేదా అసెంబ్లీ సరిగ్గా చేయలేదు. ఈ ఫోటో చూడండి, డాక్టర్ ఉమర్ కార్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, అంటే బోనెట్ లో ఎక్స్ప్లోజివ్స్ ను పెట్టుకున్నాడు. ఈ కార్ బోనెట్ పిక్ చూడండి, ఇక్కడ సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. ఈ బిఫోర్ ఫోటో చూడండి, కార్ బోనెట్ పూర్తిగా క్లోజ్ అయింది. అయితే నవంబర్ 10th రోజు ఎప్పుడైతే డాక్టర్ ఉమర్ కార్ ను నడుపుతున్నాడో ఆ సమయంలో బోనెట్ కు కొంచెం గ్యాప్ ఉంది. ఏదో బ్లాక్ స్టిక్కర్ పెట్టి బోనెట్ ను అతికించినట్లు తెలుస్తోంది. ఈ గ్యాప్ ఎందుకుంది అంటే బోనెట్ లో ఏదో ఉంది కాబట్టి, అంటే ఎక్స్ప్లోజివ్స్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ ఉంది. బోనెట్ సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. ఇన్వెస్టిగేషన్ లో తేలింది కార్ మూవింగ్ లో ఉన్నప్పుడే బ్లాస్ట్ జరిగిందంట. ఇది ఒకవేళ ఫిదాయిన్ లేదా సూసైడల్ మిషన్ అయితే కార్ ను ఆపి బ్లాస్ట్ చేసి ఉండేవాడు. ఇతను బోనెట్ లో ఎక్స్ప్లోజివ్స్ పెట్టడం వల్ల ఇంజన్ హీట్ కు గురై వైర్ ఎగిరిపోయి ఉంటే ఎక్స్ట్రీమ్ హీట్ కారణంగా స్పార్క్ జనరేట్ అయ్యి కార్ పేలిపోయి ఉంటుంది. దిస్ ఈజ్ అన్ యాక్సిడెంటల్ డెటోనేషన్ థియరీ. కార్ డిక్కీలో లేదా కార్ బ్యాక్ సైడ్ లో ఎక్స్ప్లోజివ్స్ ను పెడితే పోలీస్ చెకింగ్ లో దొరికిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టే బోనెట్ లో పెట్టాడు. పోస్ట్ మార్టం అండ్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ లో డాక్టర్ ఉమర్ కాళ్ళు యాక్సిలరేటర్ లో, చేతులు స్టీరింగ్ పై ఉన్నట్లు తెలుస్తోంది. అంటే కార్ మూవింగ్ లోనే ఇతను డ్రైవింగ్ చేస్తున్నప్పుడే యాక్సిడెంటల్ గా డిటోనేట్ అయ్యింది, లేదా రోడ్ యొక్క బంప్స్ తో డిస్టర్బ్ అయి పేలిపోయి ఉంటుంది. ఇక్కడ క్లియర్ గా డాక్టర్ ఉమర్ ఈ ఎక్స్ప్లోజివ్స్ ను ఎక్కడికో తరలిస్తున్నాడు. అంటే దీనికి అర్థం ఫ్యూచర్ లో న్యూఢిల్లీలోనే ఎక్కడో ఒక చోట దీన్ని పేల్చడానికి ప్లాన్ చేశారు. మేబీ పార్లమెంట్ బిల్డింగ్ లో, లేదా హెడ్ ఆఫీసెస్ లో, లేదా పొలిటికల్ ఆఫీసర్స్ పై దాడి చేయడానికి ప్లాన్ చేసి ఉన్నారు. యూజువల్లీ ఇలాంటి దాడి ఎప్పుడు జరుగుతుంది? అంతర్జాతీయ సమావేశాల్లో, అంటే ఫారెన్ డిగ్నిటరీస్ అందరూ ఇండియాకు వచ్చినప్పుడే ఇలాంటి ఉగ్రదాడి మామూలుగా చేస్తూ ఉంటారు. రియాసీ దాడి G20 సమావేశం అప్పుడు జరిగింది. లేదా డొనాల్డ్ ట్రంప్, జేడీ వెన్స్ ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఇండియాలో పర్యటించినప్పుడు ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటాయి. డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు ఒకసారి ఉగ్రదాడి జరిగింది. జేడీ వెన్స్ ఇండియాలో ఉన్నప్పుడే పెహల్గామ్ దాడి జరిగింది. కైండ్లీ నోట్ దిస్ పాయింట్. అయితే రానున్న రోజుల్లో పెద్ద పెద్ద అంతర్జాతీయ సమావేశాలు ఇండియాలో లేవు. డాక్టర్ ఉమర్ న్యూఢిల్లీకి ఎందుకు ఎక్స్ప్లోజివ్స్ ను తీసుకెళ్లాడు? బ్రిక్స్ సమావేశం కూడా 2026 జనవరిలో ఉంది. ఇప్పుడేమీ లేదు. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో డిసెంబర్ 6th రోజు బాబ్రీ మసీద్ డెమాలిషన్ యొక్క యానివర్సరీ రోజు దాడి చేయడానికి ప్లాన్ చేశారు అని ఉంది. అయితే డిసెంబర్ 6th కు చాలా టైం ఉంది కదా. బాబ్రీ మసీద్ కు ప్రతీకారం అయోధ్యలో తీర్చుకోవాలి. బండిని ఢిల్లీలో ఎందుకు తిప్పుతున్నారు? రానున్న రోజుల్లో మేజర్ సెన్సేషనల్ ఈవెంట్ ఏమీ లేదు. బీహార్ ఎన్నికల రిజల్ట్స్ తప్పితే మేజర్ గా ఏమీ జరగడం లేదు. అయితే నవంబర్ 14th రోజు, అంటే రేపు, ఎన్నికల్లో ఒకవేళ గెలిచిన తర్వాత పీఎం మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా కార్యకర్తలు అందరూ న్యూఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్లో ర్యాలీ చేస్తారు. బీజేపీ ఆఫీసులో మీటింగ్ జరుపుతారు. వ్యూహాత్మకమైన డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. అన్ని పెద్ద సమావేశాల్లో, అన్ని పెద్ద విజయాల తర్వాత మోడీ గారు యూజువలీ బీజేపీ ఆఫీస్లోనే సెలబ్రేట్ చేసుకుంటారు. స్వీట్స్ ను పంచుకుంటారు. ఈ విధంగా పెద్దగా సెలబ్రేషన్ జరుగుతుంది. ఎన్నికల ముందు బీహార్లో ఎన్డీఏ గెలుస్తుంది అనే వార్తలు వచ్చాయి. రీసెంట్ గా ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఎన్డీఏనే గెలుస్తుంది అంటున్నారు. పీకే ప్రశాంత్ కిషోర్ వల్ల ఓట్లు చీలిపోయాయి, పోలరైజేషన్ జరిగింది అని కూడా అంటున్నారు. మేబీ నవంబర్ 14th రోజు బీజేపీ ఆఫీస్ పై దాడి చేయడానికి డాక్టర్ ఉమర్ ఎక్స్ప్లోజివ్స్ ను సరఫరా చేస్తున్నాడా? ఈ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. లుక్, ఇవన్నీ పాసిబుల్ యాంగిల్స్ మాత్రమే, ఆధారాలు లేవు. దీని వెనక ఉన్న రీజనింగ్ చెప్తా. 11 days బ్యాక్ ఈ I-20 కార్ ఫరీదాబాద్ లోని అల్ ఫలా యూనివర్సిటీ బయట పార్కే ఉండేది. దీన్ని న్యూఢిల్లీకి ఎందుకు తీసుకొచ్చారు? ఇంకొక రెడ్ ఈకోస్పోర్ట్ కార్ కూడా న్యూఢిల్లీ చుట్టూ మొన్నటి వరకు చక్కర్లు కొట్టింది. ఫహీమ్ అనే కార్ డ్రైవర్ ను ఈ రోజు అరెస్ట్ చేశారు. నవంబర్ 6th రోజు డాక్టర్ ముజమ్మిల్ ను పట్టుకున్నారు. డాక్టర్ ముజమ్మిల్ దగ్గర 2900 కిలోల అమ్మోనియం నైట్రేట్ దొరికింది. ముజమ్మిల్ ను ఇంటరోగేట్ చేస్తే ఫరీదాబాద్ దగ్గర ఉన్న దౌజ్ అనే విలేజ్ లో అన్ని యుద్ధ సామాగ్రి, ఎక్స్ప్లోజివ్స్ ను పెట్టాను అని ఒప్పుకున్నాడు. దీని తర్వాతే డాక్టర్ ఉమర్, ఫహీమ్, ఇంకొక 2 డ్రైవర్లు, వాళ్ళు కూడా చక్కర్లు కొడుతున్నారు. ఈ నలుగురు కలిసి న్యూఢిల్లీకు చేరుకున్నారు. తొందరగా ఇమ్మెచ్యూర్ గా ఐఈడీస్ ను చుట్టి కారులో పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు. ఇమ్మెచ్యూర్ గా పెట్టుకున్నారు కాబట్టే, బోనెట్ లో పెట్టుకున్నారు కాబట్టే డాక్టర్ ఉమర్ కార్ పేలిపోయింది.
కర్మ హిట్ బ్యాక్ అంటారు. డాక్టర్ ఉమర్ సామాన్య ప్రజల్ని చంపాలి అనుకున్నాడు, బట్ కర్మకి గురయ్యాడు, తానే చనిపోయాడు. ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ యొక్క ఎగ్జాక్ట్ టార్గెట్స్ ఏంటి అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఒక యాంగిల్ ఏంటి అంటే December 6 బాబ్రీ మసీద్కు ప్రతీకారంగా అయోధ్య రామ్ మందిరం, ప్రయాగ్రాజ్ మందిరంపై దాడి చేయాలి అనేది ఒక యాంగిల్ మాత్రమే. December 6, 1992 రోజు బాబ్రీ మసీద్ను డెమాలిష్ చేశారు. ఇక్కడ రాముడు జన్మించాడు అని చెప్పి టెంపుల్ కోసం డిమాండ్స్ జరిగాయి. 2020 వరకు కోర్టులో ఈ ల్యాండ్ గురించి 2020 వరకు కోర్టులో దీని గురించి ఎన్నో కేసెస్ వచ్చాయి, ఎంతో కష్టపడ్డారు. ఆ తర్వాత 2020లో సుప్రీంకోర్టు రామ మందిరాన్ని కట్టడానికి అనుమతి ఇచ్చింది. 2024లో అయోధ్య రామ్ మందిరం స్థాపింపబడింది. ఇప్పుడు భక్తులందరూ అక్కడికి వెళ్ళి వస్తున్నారు. December 6 యానివర్సరీ రోజే బ్లాస్ట్ చేయాలి అనుకున్నారు. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు లీడర్ అయిన మసూద్ అజర్ చాలాసార్లు న్యూస్ ఆర్టికల్స్లో కూడా బాబ్రీ మసీద్కు ప్రతీకారం తీర్చుకుంటా అని చాలాసార్లు చెప్పాడు. సో ఇక్కడ డాట్స్ అనేవి కనెక్ట్ అవుతున్నాయి. December 6 దాడి చేయాలి అంటే ఈ కార్స్ను న్యూఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లారు? హర్యానా, పంజాబ్లో ఏదో ఒక విలేజెస్లో దాచి ఉండొచ్చు కదా. December 6 అంటే చాలా టైం ఉంది. అల్ఫలా హాస్పిటల్ నుండి కార్లను తీసుకెళ్లి ఎక్కడైనా గోడౌన్లో దాచిపెట్టాలి, కానీ న్యూఢిల్లీకి ఎందుకు తీసుకొచ్చారు? సో ఇక్కడ లింక్ ఏంటి అంటే November 14 రోజు పార్లమెంటుపై లేదా బీజేపీ ఆఫీస్పై దాడి చేయడానికే ప్లాన్ చేశారు. 2001లో కూడా సేమ్ ఇదే జైషే మొహమ్మద్ ఇలాంటి ఒక డాక్టర్ మాఫియాతోనే, ఇలాంటి ఒక చదువుకున్న ప్రొఫెషనల్ టెర్రరిస్టులతోనే పార్లమెంట్పై సక్సెస్ఫుల్గా దాడి చేశారు. సో డెఫినెట్గా రోడ్డు మధ్యలో, ట్రాఫిక్లో ఇలా వీళ్ళు దాడి చేయరు, స్ట్రాటజిక్ బిల్డింగ్స్ పైన దాడి చేస్తారు. సో నాకు స్టార్టింగ్ నుండే డౌట్ ఉండేది, ఎందుకు ట్రాఫిక్ మధ్యలో, ప్రజల మధ్యలో డిటోనేట్ చేశాడు అని. సో ఇప్పుడు క్లియర్ అయింది, దిస్ ఈజ్ అన్ యాక్సిడెంటల్ బ్లాస్ట్ అని క్లియర్ చేశారు. ఇంకొక షాకింగ్ డెవలప్మెంట్ ఏంటి అంటే అల్ ఫలా యూనివర్సిటీ, అల్ ఫలా హాస్పిటల్ ఇది సెంటర్ పాయింట్గా చేశారు. ఈ ఉగ్రవాదులందరూ డాక్టర్ షహీన్, డాక్టర్ ముజంబుల్, డాక్టర్ అహ్మద్, డాక్టర్ ఉమర్, డాక్టర్ మజీద్, రీసెంట్గా డాక్టర్ ఆరిఫ్, వీళ్ళందరూ అల్ ఫలా యూనివర్సిటీ అండ్ అల్ ఫలా హాస్పిటల్కు లింకే ఉన్నారు. అయితే అల్ ఫలా హాస్పిటల్ను అల్ ఫలా ట్రస్ట్ అనబడే ఒక ట్రస్ట్ నడుపుతోంది. ఈ ట్రస్ట్కు అరబ్ కంట్రీస్ ద్వారా ఫండింగ్ వస్తోంది. అయితే కొన్ని రిపోర్ట్స్ ఏమంటున్నాయి అంటే క్రిప్టో ద్వారా కూడా ఫండింగ్ వచ్చాయి అంటున్నారు. రీసెంట్గా జైషే మొహమ్మద్ క్రిప్టో కరెన్సీస్ ద్వారా ఉగ్రవాదులకు డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తోంది అనే వార్తలు కూడా వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ కొడుకులు ఎరిక్ ట్రంప్ అండ్ హైట్గా ఉంటాడు కదా, వాళ్ళిద్దరూ ఏం చేశారు, వరల్డ్ ఫినాన్షియల్ అనబడే ఒక క్రిప్టో కరెన్సీ బిజినెస్ను మొట్టమొదటిగా ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ను పాకిస్తాన్లోనే స్థాపించారు. పాకిస్తాన్ యొక్క క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ మొత్తం వీళ్ళే చూసుకుంటున్నారు. అయితే ఈ జైషే మొహమ్మద్ క్రిప్టో ట్రాన్సాక్షన్స్ ను అంటే డిజిటల్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ను మేబీ డొనాల్డ్ ట్రంప్ కొడుకుల కంపెనీ ద్వారా చేసిందా, అందుకే డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ పైన చాలా స్మూత్ గా ఉన్నాడా అనే వార్తలు వస్తున్నాయి. క్రిప్టో అంటే డిజిటల్ గానే మీరు డబ్బులను ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. ఇంతకుముందు ఏమయ్యేది అంటే దుబాయ్, నేపాల్ ద్వారా హవాలా ద్వారా డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ అయ్యేది. ఈడీ యాక్టివేట్ అయింది అండ్ ఎన్ఐఏ యాక్టివేట్ అయింది. ఎవరైతే హవాలా ద్వారా డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారో దుబాయ్లో, సిప్రస్లో, నేపాల్లో, బంగ్లాదేశ్లో ఉన్న ఈ రాకెట్ మొత్తాన్ని పట్టుకున్నారు. హవాలా ద్వారా డబ్బులను ట్రాన్స్ఫర్ చేయలేరు కాబట్టే ఇప్పుడు రీసెంట్గా క్రిప్టో ద్వారా డిజిటల్ కరెన్సీను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. క్రిప్టో ట్రాన్సాక్షన్స్ను ఎవరూ పట్టుకోలేరు, బికాస్ ఆన్లైన్లోనే విత్ ఇన్ సెకండ్స్లోనే ట్రాన్స్ఫర్ అయిపోతాయి. డాక్టర్ ఉమర్ ఈ దాడి చేయడానికి ముందు 20 లక్షల ఫండింగ్ ఎత్తాడు. 20 లక్షల రూపాయలు ఎలా ఎత్తగలడు విత్ ఇన్ డేస్లో? 20 లక్షల రూపాయలు ఇతనికి ఎవరిచ్చారు? మేబీ క్రిప్టో ద్వారానే డబ్బులు వచ్చి ఉండవచ్చు అంటున్నారు. సో డెఫినెట్గా దీని వెనుక క్రిప్టో యాంగిల్ ఏదైనా ఉందా అనే దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఫస్ట్ న్యూఢిల్లీలో November 10 రోజు బ్లాస్ట్ జరిగింది. నెక్స్ట్ డే November 11 రోజు ఇస్లామాబాద్లో కూడా ఒక బ్లాస్ట్ జరిగింది. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, ఇండియాలో జరిగింది ఒక బ్లాస్ట్ అంట, ఒక సెన్సేషనల్ లేదా షాకింగ్ ఇన్సిడెంట్ అంట. ఇస్లామాబాద్లో జరిగిన బ్లాస్ట్ అనేది ఉగ్రవాద దాడంట. సో ఇక్కడైనా డబుల్ స్టాండర్డ్ను ప్రయోగిస్తున్నాడు. సో పాకిస్తాన్ను చాలా స్మూత్గా ట్రీట్ చేస్తున్నాడు, ఇండియానే టార్గెట్ చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ మాటల తర్వాత మార్కో రూబియో రంగంలో దిగి ఈరోజు ఇండియాలో జరిగింది ఉగ్రవాద దాడి అని ఒప్పుకోవాల్సి వచ్చింది. సో ఎందుకు డొనాల్డ్ ట్రంప్ ఇంత స్మూత్గా, సాఫ్ట్గా పాకిస్తాన్పై ఉన్నాడు అనేది అర్థం కావడం లేదు. అసీం మునీర్ను ఆపరేషన్ సింధు దాడి తర్వాత 3 సార్లు అమెరికాకు పిలిపించుకున్నాడు. ఇంత పెద్ద ఉగ్రదాడి ఇండియాలో ప్లాన్ చేస్తుంటే సిఐఏకు తెలియకుండా ఉంటుందా? సో డెఫినెట్గా ఏదో ఒక లింక్ అనేది దాగి ఉంది. అండ్ ఈ నెట్వర్క్ మొత్తానికి మెయిన్ హెడ్ ఒక లేడీ, ఆవిడ పేరు డాక్టర్
షహీన్ షహీద్. ఈమెకు 45 ఏళ్ళు. టాపర్, యూనివర్సిటీ టాపర్ అండి. అసిస్టెంట్ డాక్టర్, మెయిన్ డాక్టర్గా పనిచేసింది. ఈ టాపర్కు బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదంలో దింపారు. లాస్ట్ 2 years నుండి డాక్టర్ ముజంబుల్ అహ్మద్, డాక్టర్ ఉమర్ వీళ్ళందరికీ బ్రెయిన్ వాష్ చేసి ఈ లేడీ అమోనియం నైట్రేట్ ను పోగు చేసి ఫండింగ్స్ ఎత్తి ఉగ్రవాద దాడి చేయాలి అనుకుందంట. నేషనల్ వైడ్ లో, పాన్ ఇండియా రేంజ్ లో పెద్దగా ఉగ్రదాడి చేయాలి అనుకుంది ఈ లేడీ. సో ఈ మొత్తం నెట్వర్క్ కి హెడ్ షహీన్ షహీద్ అనేది డిక్లేర్ చేసేశారు. మామూలుగా కాదు, భయంకరంగా ఇంటరాగేట్ చేయాలి. ఇలాంటి వాళ్ళను వదలకూడదు. చదువుకున్న వాళ్ళు ఉగ్రవాదం చేయరు, చదువుకున్న వాళ్ళు ప్రొఫెషనల్గా ఉంటారు అనే వాళ్లకు ఇది ఒక సమాధానం. సో ఈ డాక్టర్ గ్యాంగ్స్ అన్నిటినీ జమ్మూ కాశ్మీర్లో షోపియాన్లోని ఒక మౌలవి, జైష్ అన్సార్ టెర్రర్ కాన్స్పిరసీ కుట్రదారుడు ఒక మౌల్వి, వీళ్ళందరికీ బ్రెయిన్ వాష్ చేశాడు. టెలిగ్రామ్స్ ద్వారా వీళ్ళు కమ్యూనికేట్ అయ్యారు. టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా వీళ్ళు టర్కీకి వెళ్లారు. టర్కీలో ట్రైనింగ్ తీసుకున్నారు. లాజిస్టిక్స్ డబ్బులన్నీ టర్కీ ద్వారా ఎత్తారు. పాకిస్తాన్ ద్వారా వీళ్ళకు క్రిప్టో ద్వారా డబ్బులు వస్తున్నాయి. విత్ ఇన్ డేస్ లో డాక్టర్ ఉమర్ 20 లక్షలు పోగు చేశాడు. సో ఈ విధంగా చాలా దేశాలు సపోర్ట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఇంత పెద్ద ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. జస్ట్ బికాస్ జమ్మూ కాశ్మీర్ పోలీస్, ఇండియన్ ఇంటెలిజెన్స్ వీళ్లకు సెల్యూట్ చేయాలి. ఆ హైదరాబాద్ మెంటల్ డాక్టర్ దాదాపు 1,00,000 మందిని చంపడానికి ప్లాన్ చేశాడు. రైసిన్ ఉద్యమాన్ని, బయోవార్ని రేకెత్తించాడు. ఇంతమందిని పట్టుకున్నారు అంటే సూపర్. ఈరోజు మార్కో రూబియో కూడా ఇదే అన్నాడు. ఇండియాకు ఇలాంటి వాళ్ళను పట్టుకునే టాలెంట్ ఉంది, ఇండియాకు సామర్థ్యం ఉంది అని క్లియర్గా చెప్పాడు. సో దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.